హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. నేను మీ సాయి. ఈరోజు పేపర్ అనాలిసిస్ కార్యక్రమంలో భాగంగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తా విశేషాలు ఏంటో చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో సంబంధించినటువంటి ప్రధాన అంశంలో భాగంగా చూసుకుంటే కనుక కేసీఆర్ పుత్రిక కల్వకుంట్ల కవిత నేడు తన పార్టీని కూడా పేరును కూడా ఖరారు చేస్తూ ఉంది. పార్టీ ఇనాగ్రేషన్ కూడా జరుగుతూ ఉంది. ఏదో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే కనుక రాజకేశ్వర రెడ్డి కానివ్వండి సంబంధించినటువంటి అక్రమ మద్యం కేసుకు సంబంధించి ఈడీ తన దూకుడు పెంచా ఉంది. దీనికి సంబంధించి నిన్న సోదాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇటు ఆర్టీసీ చర్చలు కూడా సఫలమయ్యాయి. అలాగే 32 డిమాండ్లను కూడా ప్రభుత్వం ఆమోదించింది. అలాగే దానికి సమ్మతం అని చెప్పి కూడా తెలియడం జరిగింది. సో వరంగల్లోని నర్సంపేటలో ఉన్నటువంటి ముత్తాజిపేటలో ఉన్నటువంటి శంకర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆత్మహత్య తీవ్ర స్థాయిలో కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. నిన్న మొత్తం కూడా ఆయన అంత్యక్రియలు అయ్యే వరకు కూడా భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ యొక్క అంత్యక్రియలు జరగడం జరిగింది. అయితే ప్రభుత్వం దిగి వచ్చిన కారణంగా ఈ యొక్క కార్మికులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద 2 రోజుల్లో రవాణా వ్యవస్థ అనేది పూర్తిగా దెబ్బతిందని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఆ వెహికల్స్ ఏదైతే నడుపుతున్నారో ఇష్టానుసారంగా దండుకున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఏంటబ్బా అని అనుకున్నారు చాలామంది కూడా. బట్ కార్మికులు డిమాండ్ చేసినటువంటి యొక్క ఏదైతే డిమాండ్లు ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి, ఖచ్చితంగా విలీనం చేసుకుంటాం ప్రభుత్వంలో అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ సర్కార్ కార్మికులకు మాట్లాడడం జరిగింది. సరే చూద్దాం ఇంకా మిగతా వార్తలు ఏమున్నాయి అసలు నిజంగా చెప్పాలంటే ఇటు ఈనాడు కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, సాక్షికి సంబంధించినటువంటి పేపర్లో ఏమేమి వచ్చాయనే అంశం చూద్దాం. రైట్, మొదటగా ఈనాడు చూసుకుంటున్నైతే కనుక ఆప్లో పెను తుఫాను, ఆ పార్టీకి 7 రాజ్యసభ ఎంపీలు గుడ్ బై, భాజపాలో విలీనమవుతున్నామన్న ఇక రాఘవ్ చండా తదితరులు. అలాగే 2/3 వంతు చీలికతో ఎగువ సభ సభ్యత్వాలు సురక్షితం, పెద్దల సభలో ఆమ్ ఆద్మీకి మిగిలింది 3 ఎంపీలే. నిజంగా చెప్పాలంటే రాఘవ్కి సంబంధించినటువంటి విషయంలో ఆయనని డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి రాజ్యసభలో ఆయనని తీసేయడం జరిగింది. దీంతో ఆయన తీవ్రస్థాయిలో మనస్తాపం చెందారు. అలాగే ఆ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. మొత్తం కూడా చూసుకున్నట్టయితే అసలు ముందున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు లేదు, నిజంగా అవినీతి పరులకు కూడా అడ్డాగా మారిపోయిందని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఆయన మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద ఈ రాఘవ్కి సంబంధించినటువంటి ఎంపీ అలాగే సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్, స్వాతి మాలివాల్, అలాగే హర్భజన్ సింగ్, రాజేందర్ గుప్తా, విక్రమ్ సిన్హా అని చెప్పేసి వాళ్ళు వీడారు. అలాగే సంజయ్ సింగ్, ఎన్డి గుప్తా, బల్బీర్ సింగ్ సెచవాల్ వాళ్ళేమో 3 ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే పెద్ద గట్టి దెబ్బ అనుకోవచ్చు. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్, పోలీసుల కలుగప్పి రాజమహేంద్రపురం కోర్టులోకి ప్రవేశం, విచారణ ముగిశాక అక్కడే ఓ భవనం వద్ద ఎక్కినటువంటి వైనం, సాక్షులను బెదిరించినటువంటి కేసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలింపు. డ్రైవర్కి సంబంధించినటువంటి హత్య కేసులో భాగంగా అనంతబాబును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద కూడా నిన్న పొద్దున్న నుండి సాయంత్రం వరకు హైడ్రామా అసలు ఈయన వాదనలు కానివ్వండి, ఈయన చేసిన చేష్టలు కానివ్వండి. రైట్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాల తిరుగును ఎండగడదాం, వచ్చే నెలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి చర్చిద్దాం, కూటమి నాయకులతో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు. ఇక మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంలో కాఫీ కబుర్లు కార్యక్రమంలో చంద్రబాబు. రైట్, నిజంగా చెప్పాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే కనుక ఖచ్చితంగా మహిళలకు 33% రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి అంతా భావించారు. బట్ ఎట్ లాస్ట్ ఓటింగ్ సమయంలో కూడా చూసుకున్నట్టయితే వీగిపోయింది ఆ బిల్లు. సో పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నటువంటి విపక్ష ఇండియా కూటమి పార్టీల తీరు నిలగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా ఎన్డీఏ పార్టీలు నిర్ణయించాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని వామపక్ష పార్టీలు మహిళలకు చేసినటువంటి అన్యాయాలపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కనుక ఇటు దీనికి సంబంధించి చర్చించాలని, ఆ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూటమి సర్కార్ యోచిస్తోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉదయం రాష్ట్ర మంత్రులు, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు కీలక నేతలతో నిర్వహించినటువంటి టెలికాన్ఫరెన్స్లో ఈ ప్రతిపాదన చేశారు. వచ్చే నెల 2-3 రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఉంటాయని చెప్పేసి సూచించారు. సో మొత్తం మీద కాంగ్రెస్, టీఎంసీ అలాగే డిఎంకే ఎవరైతే పార్టీలకు సంబంధించినటువంటి వ్యతిరేకత ఇచ్చారో వాళ్ళపైన కూడా వారి యొక్క పరిస్థితులకు సంబంధించి కూడా ఎండగడదామని చెప్పేసి మనం మాట్లాడడం జరిగింది. ఇక పాకిస్తాన్లో నేడు చర్చలు, ఇస్లామాబాద్కు అగార్చి అలాగే ఆయన అరార్చి ఆయనతో పాటు సంప్రదింపులు జరిపినటువంటి ట్రంప్ రాయబారులు. చర్చల్లో పురోగతి ఉంటే కనుక పాక్కు రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్. ఇరాన్ ప్రతినిధుల బృందం నుండి వైదొలిగినటువంటి గాలిబఫ్ ఒప్పందం కుదుర్చుకునేందుకు సమయం ఉంచిపోతుంది, టెహ్రాన్కు ట్రంప్ హెచ్చరిక. ఒప్పందాలకు చర్చలకు రాకుంటే కనుక తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి ట్రంప్ హెచ్చరించడం జరిగింది. దీనిపైన కూడా ఇటు సైబర్ సంబంధించినటువంటి ఏదైతే నెట్వర్క్స్ ఉంటాయో అంతర్గత భూముల్లో ఉన్నటువంటి అంతర్భాగంలో ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి సముద్రాల్లో ఉన్నటువంటి నెట్ వ్యవస్థ ఇంటర్నెట్ వ్యవస్థను కూడా పూర్తిగా
విచ్ఛిన్నం చేసే విధంగా కూడా ఇరాన్ అక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి కూడా దీనివల్ల ఇటు ఆసియా, గల్ఫ్ మరియు ముఖ్యంగా చెప్పాలంటే గల్ఫ్, ఆసియా అలాగే ఆఫ్రికా సంబంధించినటువంటి దేశాలు, అందులో భాగంగా ఇండియా అంటే మన భారతదేశానికి కూడా కీలకమైనటువంటి పెను ప్రమాదమే అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే దీనివల్ల కూడా టెక్ కంపెనీలు కూడా చాలా మటుకు ఇబ్బంది పడతాయి. అలాగే వీడియో కాల్స్ కానివ్వండి, స్నాప్చాట్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, అంటే సోషల్ మీడియాకి సంబంధించి నెట్ వాడేటువంటి ఒక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా నెట్ ఒకటేసారి షట్ డౌన్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. చూడాలి మరి దీనివల్ల ఈ యుద్ధం వల్ల కూడా మరి రాబోయే కాలంలో పరిస్థితి ఎలా ఉంటాయని చెప్పేసి అనుకోవచ్చు. ఇక పంచాయతీలో చూసుకున్నట్టయితే 5% ఆస్తి పన్ను రాయితీ మే నెలలో చెల్లించే వరకు వర్తింపు. పురపాలక అలాగే నగరపాలక సంస్థల తరహాలో పంచాయతీల్లో కూడా 5% ఆస్తి పన్ను రాయితీ మొదటిసారి ప్రకటించారు. ఇక మే 1 నుండి 31 లోపు 2026-27 ఆర్థిక సంవత్సరం పన్ను చెల్లించే వారికి రాయితీ ఇవ్వనున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం శుక్రవారం ఈ ప్రకటన చేసింది. సో మొత్తం మీద ప్రధానంగా చూసుకున్నట్టయితే నగర పంచాయతీలో, మున్సిపాలిటీలలో కానివ్వండి, కార్పొరేషన్ కానివ్వండి, కీలకమైనటువంటి అంశాల్లో చూసుకుంటే కనుక ఇయర్లీ ఒకసారి కూడా ఆస్తి పన్ను ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కొంచెం 5% డిస్కౌంట్ కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు. సో రాయితీ, సో అది పంచాయతీ, గ్రామ పంచాయతీలో పెట్టడం కూడా నిజంగా హర్షదగ్గ విషయం అనుకోవచ్చు. జగన్ సన్నిహితుల చుట్టూ ఈడీ ఉచ్చు. రైట్, మద్యం కుంభకోణం కేసులో సోదాలు. హైదరాబాద్, తిరుపతి నగరాల్లో 12 చోట్ల ధనంజయ రెడ్డికి సంబంధించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కేశ్ రెడ్డి, విజయసాయి రెడ్డి సహా ఇతర నిందితుల ఇళ్లలో, కార్యాలయాల్లో తనిఖీలు. తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలగుంటలోని ఇంట్లోకి వెళ్తున్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భారీ ఎత్తున ఆస్తి పత్రాలు, లావాదేవీల రికార్డుల స్వాధీనం. త్వరలో మరికొన్ని ఆస్తులు జప్తు చేసే అవకాశం. మొత్తం మీద ఈ యొక్క ఏదైతే ఏంటి అక్రమ మద్యం కేసు ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. రైట్, మరో అంశాన్ని చూసుకున్నట్టయితే కనుక ఇటు సాక్షి. రైట్, సాక్షిలో చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మందులు, సర్జికల్స్కు తీవ్ర కటకట. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేక ఎదురుగా ఉన్నటువంటి షాప్లో కొనుగోలు చేసినటువంటి రోగుల బంధువులు. సర్కారు దవాఖానాలో సంఘటన. సూది, దూది, సిరంజీలు కూడా బయట కొనాల్సినటువంటి దుస్థితి. సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ అంట చూద్దాం. వైద్య సంరక్షణలో అత్యంత కీలకమైనటువంటి బోధన ఆసుపత్రుల్లో తీవ్ర స్థాయిలో మందుల కొరత. బీపీ, షుగర్ టాబ్లెట్లు బయట కొనుక్కోవాలంటే కూడా చీటీలు రాసినటువంటి వైనం. పిహెచ్సిలో అందుబాటులో లేని కాల్షియం మాత్రలు. ఖాళీగా విక్రయిస్తున్నటువంటి సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్. మందులు, సర్జికల్ కొనుగోలు రూపంలో ఒక్కో రోగిపై వందల నుండి వేలలో భారం మోపుతున్నటువంటి బాబు సర్కార్. సో కమిషన్ల రోగం, రోగుల ప్రాణాలతో చెలగాటం. రాష్ట్ర వ్యాప్తంగా వేధిస్తున్నటువంటి వెంటిలేటర్ల కొరత. విజయవాడలో 80కు గాను అందుబాటులో కేవలం 30కి మాత్రమే. తిరుపతి రుయాలో 60 వెంటిలేటర్ల మరమ్మతుకు. కమిషన్లు ఇచ్చే కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి టెండర్ల ప్రక్రియ సాగదీత. రైట్, మిమ్మల్ని అడిగేవారే లేరనుకుంటున్నారా? దళిత బాలికపై లైంగిక దాడి కేసులో పోలీసుల బరితెగింపుకై హైకోర్టు నిప్పులు. బాలికకు న్యాయం చేయాల్సింది పోయి నిందితుల కొమ్ము కాస్తారా? టీడీపీ నేతలను కాపాడేందుకు కాకిల నిర్వాహకంపై ఆగ్రహం. చర్చలపై కొత్త ఆశలు. పాకిస్తాన్ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి. చూద్దాం. రైట్, న్యాయ వ్యవస్థకు చీఫ్ జస్టిస్ ఠాకూర్ సేవలు నిరాపమానం. న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్డ్ ప్రశంసలు. ఘనంగా వీడుకోలు పలికినటువంటి హైకోర్టు. సో మొత్తం మీద సాక్షిలో కేవలం 3 వార్తలు వచ్చాయి. మొత్తం మీద సాక్షిలో కేవలం 3 వార్తలు వచ్చినాయి. ఇంత యాడ్ వేసుకున్నట్టున్నారు. రైట్, ఆంధ్రజ్యోతి. డీజిల్కు కటకట. పెట్రోల్ బంకుల వద్ద వాహనాల బారులు. రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన పలు బంకులు. సరఫరా తగ్గించినటువంటి ఆయిల్ కంపెనీలు. ట్రాక్టర్లు, వరికోత యంత్రాలకు అందని డీజిల్. వ్యవసాయ వరికోత పనులపై ప్రభావం. కర్నూలులో పెట్రోల్ కోసము ఎగబడినటువంటి జనం. ఆర్థికంగా అగచాట్లు అయినప్పటికీ టిప్ టాప్ ట్రిప్పులు. అసలే ఆర్థికంగా వెంటిలేటర్ ఎక్కేసాం. అప్పు పుట్టకపోతే బండ అయిపోతుంది. దుర్భరాలు తగ్గించాలి. ₹1 ఆచితూచి ఖర్చు పెట్టాలి. మొత్తంగా చూస్తే మింగు మెతుకు లేదు. కానీ మంత్రులకు సింగపూర్ ట్రిప్పు ఎందుకయ్యా స్వామి అంటే అక్కడ వాళ్ళు వారం రోజులు శిక్షణ పొంది ఇక్కడికి వచ్చి శిక్షణ ఇస్తారట. అంటే ట్రైనర్స్ టు ట్రైనర్స్. ఏమయ్యా దీనివల్ల రాష్ట్రానికి ఉపయోగం అంటే పెద్ద ప్రశ్నార్థకమైన సమాధానం. ఇది ఫస్ట్ టైం 6 మంత్రుల శిక్షణ యాత్ర. మరో 3 అధికారులు కూడా. ప్రయాణ ఖర్చులే 95 లక్షలు. రాజకీయ జవాబుదారీతనం, స్టేషన్ ఫస్ట్ లీడర్షిప్, సింగపూర్ పాలన విధానాలపై శిక్షణ. ఈ అధ్యయనానికి విదేశీ పర్యటనలు అవసరమా? దేశీయంగా మానవ వనరుల అభివృద్ధి సంస్థలు లేవా? ఆన్లైన్ శిక్షణ తరగతులు ఉండగా ఎందుకు దుబారా? వాస్తవమే, ఏబిఎన్ మాట్లాడింది కూడా వాస్తవం నిజంగా చెప్పాలంటే. మొత్తం మీద చూసుకున్నట్టయితే సింగపూర్ వెళ్ళి మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి దానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే అక్కడ
వెళ్ళి చూడడం వేరు, ఉండడం వేరు, అండ్ ఆన్లైన్లో చూడడం వేరు. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే సరే, రాష్ట్ర అభివృద్ధికే కదా, ఏం చేస్తాం. 6 మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, పొంగూరు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్, 3 అధికారులు. వీళ్ళు ఒక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వారు 2 జూనియర్ లెవెల్ ఆఫీసర్లు. పుదీనా మొక్కకు 25, వేపకు 500, యాలకుల మొక్కలకు పెంచేస్తారట. విద్యుత్ సౌధ సుందరీకరణలో చిత్రాలు. తిరుపతిలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని విచారిస్తున్న ఈడీ అధికారులు. మద్యం స్కాన్లో ఈడీ దూకుడు. ఏపీ తెలంగాణలో 12 చోట్ల సోదాలు. సాయిరెడ్డి, చెవిరెడ్డి, కెసిరెడ్డి ఇళ్లలో తనిఖీలు. శ్రీధర్ రెడ్డి, ధనంజయ రెడ్డి ఇళ్లను కూడా తనిఖీలు. 7.5 గంటలు మోహిత్ రెడ్డి విచారణ. ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డుల స్వాధీనం. అలాగే నెలకు 100 కోట్ల అక్రమార్జన. మొత్తం 1048 కోట్ల మనీ ట్రయల్. నగదు బంగారు రూపంలో హైదరాబాద్లో వివిధ చోట్లలో నిలవ. ఇక ఆ ముగ్గురికి జలకంట. వాళ్ళ రెగ్యులర్ బిల్ పిటిషన్లు కొట్టవేదని చెప్పాను కదా. మొత్తం మీద కూడా అవినీతి, గత ప్రభుత్వంలో అవినీతి చేసినటువంటి యొక్క ఏదైతే గుట్టులు ఉన్నాయో ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తున్నాయి. అందులో ప్రధానమైనది ఏంటంటే ఇటు మద్యం కుంభకోణం. అక్రమంగా మద్యం సంబంధించినటువంటి ఏదైతే పాలసీ ఉందో, లిక్కర్ పాలసీకి సంబంధించి కూడా వీళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి, లేకపోతే కసిరెడ్డి కానివ్వండి, సాయిరెడ్డి విజయసాయిరెడ్డి కానివ్వండి, ధనుంజయ రెడ్డి కానివ్వండి, వాళ్ళందరూ కూడా పెద్ద ప్లాన్ చేసి పెద్ద భారీ కుంభకోణం చేశారు. కొన్ని వేల కోట్ల స్కామ్ అది. ఆ స్కామ్ బయటకు వస్తే కనుక ఎవరెవరు ఉడతారు, ఎవరెవరు ఉంటారు, వారి రాజకీయ భవిష్యత్తు ఏందో కూడా తెలియని పరిస్థితి. మహిళా బిల్లుకు మద్దతుగా ప్రత్యేక అసెంబ్లీ. నెలాఖరు లేదంటే మే మొదటి వారంలో ఇండి కూటమి మహిళా వ్యతిరేకి విపక్షాలు చేసినటువంటి అన్యాయాన్ని కూడా సభలో ఎండగడదాం. టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు పిలుపు. ఏడాదంతా కూడా పొలం పచ్చగా ఉండాలి, వ్యవసాయం మరింత బలోపేతం కావాలి. సాగుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. సొంత మనుషులనే చంపి నేరం మనపై వేస్తారు. నా జీవితంలో రాజకీయ పోరాటాలు చేస్తా. ఏనాడు కూడా నేరగాలకు సంబంధించి కూడా పోరాడలేదు. పంపకాల్లో చూసుకున్నట్టయితే కనుక తేడాతోనే పెద్ద దస్తగిరి హత్య. వైసీపీ అరాచకాలను నిత్యం ప్రజలకు వివరించాలి. రైట్. అనంతాబాబు అరెస్ట్. 4 రోజుల పరారీలో ఎమ్మెల్సీ. రాజమండ్రి కోర్టు వద్ద హఠాత్తుగా ప్రత్యక్షం. కారులోంచి దిగ్గానే కోర్టులోకి పరుగు. డ్రైవర్ హత్య కేసులో విచారణకు హాజరు. కోర్టు నుండి బయటకు వస్తుండగా ఈ ఘటన. ఏసీ జీపులో కాకినాడ తరలింపు. స్వామి భక్తి ప్రదర్శించినటువంటి పోలీసులు. అనంతబాబుపై అర్ధరాత్రి వరకు కూడా ప్రశ్నల వర్షం. నేడు కోర్టులో హాజరుపరుచున్న పోలీసులు. రైట్. భార్య అంటే అర్ధాంగి. కోమాలో ఉన్న భర్తకు ఆమె చట్టబద్ధమైన సంరక్షకురాలు. బ్యాంక్ ఖాతా నిర్వహణకు లీగల్ గార్డియన్గా గుర్తించిన హైకోర్టు. చికిత్సకు ఖాతాలను నగదు వాడడానికి బ్యాంక్ అభ్యంతరం. హైకోర్టును ఆశ్రయించిన బాధితుడి భార్య, పిల్లలు. భవిష్యత్తులో ఇలాంటి కేసుల చర్యలకు వీలుగా న్యాయ కార్యదర్శి తీర్పు ప్రతి. బాధితురాలనే బెదిరిస్తారా? పోలీసులు ఇలా చేస్తే ఎలా? ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాల? ఇది మీకు ఎలా తెలుసు? దివ్య దృష్టి ఉందా? అలా అన్నానికి సిగ్గనిపించడం లేదా? నిందితులను ఎందుకు అరెస్ట్ చేయరు? ఒత్తిడి అనుకుంటే రాజీనామా చేసేయండి. భీమవరం డీఎస్పీపై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం. రైట్. రికార్డులతో రావాలంటూ కూడా ఎస్పీకి ఆదేశం. హైకోర్టు ముట్టికాయలు వేస్తే తప్ప, మనకు నిజంగా చెప్పాలంటే హైకోర్టు ముట్టికాయలు వేస్తే తప్ప ఇటు పోలీస్ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే అధికారులపైన కూడా చలన రాని పరిస్థితి. అట్టుంది పరిస్థితి నిజంగా చెప్పాలండి. చూద్దాం మరి ఈ హైకోర్టు యొక్క ముట్టికాయలతోనైనా కొంచెం మారుతారేమో వ్యవస్థ. బీజేపీలోకి ఆప్ ఎంపీలు. పార్టీకి సంబంధించి 7 రాజ్యసభ సభ్యుల రాజీనామా. బీజేపీలో చేరినటువంటి ప్రకటన. అలాగే నితిన్ నబీన్తో భేటీ. జాబితాలో రాఘవ్ చందా, అశోక్ మిత్తల్, స్వామి మలివాల్, అలాగే హర్భజన్ సింగ్, సందీప్ సింగ్, విక్రమ్ సహాని, రాజేందర్ గుప్తా. వీరిలో 6 పంజాబ్ నుండి ప్రాతినిధ్యం. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల నుండి పార్టీగా దూరంగా జరిగింది. వారు నేరాలో భాగం పంచుకోలేకపోతే బయటకు వచ్చాం. పంజాబీలకు బీజేపీ మరోసారి ద్రోహం చేసింది. ఆ ఎంపీలు ద్రోహులు. ఆప్ వెంటే పంజాబ్. రైట్. గూగుల్ డేటా సెంటర్లకు పర్యావరణ అనుమతి. ఈ నెల 28 తర్లువాడ సెంటర్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన. పొలం చెందకు పైప్ లైన్లతో నీరు. కాల్వలకు స్వస్తి చెప్పనున్న కేంద్రం. ఇది వచ్చినటువంటి ప్రధాన వార్తలు. రైట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫస్ట్ యాడ్ చూద్దాం. అబ్బా, సబండ వర్గాల సంక్షేమం కోసం రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం. రైట్. ఎవరెవరు ఫోటోలు ఉన్నాయి? తెలంగాణ తల్లి విగ్రహం ఉంది, ఇటు అమరుల స్తూపం ఉంది, అండ్ పూలే విగ్రహ సంబంధించినటువంటి ఫోటో, అలా అంబేద్కర్ మరియు ప్రొఫెసర్ జయశంకర్. సో మొత్తం మీద కవిత పార్టీకి సంబంధించినటువంటి యాడ్ ఇది. కవితకు సంబంధించినటువంటి కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నాం. 25 ఏప్రిల్ 2026 ఉదయం 9 గంటలకు అద్వయ కన్వెన్షన్, మునీరాబాద్, మేడ్చల్. ఇది పరిస్థితి. చూడాలి మళ్ళీ ఈమె రాజకీయ భవిష్యత్తు ఏందో అనేది. రైట్. డీటెయిల్స్లోకి వెళ్తే డీజీపీగా సివి ఆనంద్కు లైన్ క్లియర్. తాజా ఐపీఎస్ల బదిలీలో ఆనంద్ స్థానంలో హోంశాఖ, ప్రిన్సిపల్ సెక్రటరీగా
శిఖా గోయల్ నియామకం. ఈ నెల 30న ముగియనున్న డీజీపీ శివధర్ రెడ్డి పదవీ కాలం. యూపీఎస్సీ ఫైనల్ లిస్టులో సీనియర్ ఐపీఎస్గా సివి ఆనంద్ మే మొదటి వారంలో డీజీపీగా బాధ్యతలు చేపట్టే ఛాన్స్. ఇక ఫ్యూచర్ సిటీ కొత్త సిపిగా తరుణ్ జోషి, మల్కాజ్గిరి సిపిగా సుమంత్ బదిలీ, ఉత్తర్వులు జారీ చేసినటువంటి సిఎస్. రైట్, సిపి ఆనంద్కి సంబంధించినటువంటి మంచి ఉద్యోగం చెప్పుకోవచ్చు. పోలీస్ శాఖలో కీలకమైనటువంటి వ్యక్తి. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ సంబంధించినటువంటి కమిషనర్గా ఆయన చాలా సుదీర్ఘ ప్రయాణం ఉందనేది నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద మొత్తంలో కూడా అటు ఆయన చూస్తూ ఉన్నాడు. అంటే 1994 బ్యాచ్ అయిన కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి పోస్ట్ వస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. రైట్, ఇది అస్సలు వార్త. ఆర్టీసీ రైట్ 11% పీఆర్సీకి ప్రభుత్వం ఓకే. గుర్తింపు సంఘానికి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి అధికారులు, కార్మిక నాయకులతో కమిటీ. రైట్, మంత్రులతో కార్మిక జేఏసీ చర్చల సఫలం. శుక్రవారం నాడు సెక్రటేరియట్లో ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చలు జరుపుతున్నటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్. మొత్తం 31 డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం. సమ్మె విరమిస్తున్నట్టుగా కార్మిక సంఘాల జేఏసీ ప్రకటన. మార్నింగ్ షిఫ్ట్ నుండి యథావిధిగా బస్సులు. 3 రోజుల సమ్మె ముగియడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి ప్రయాణికులు. సో పరిష్కార దిశగా ఇటు సమస్యలు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్సీ, యూనియన్లకు అనుమతి, ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ నిర్వహించడం తదితర 32 డిమాండ్లతో ఈ నెల 22న మొదటి షిఫ్ట్ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మెలకు వెళ్లారు. గురువారం నర్సంపేట డిపోకు చెందినటువంటి డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో అప్రమత్తమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గురువారం జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీతో చర్చల కోసం ప్రత్యేకంగా మంత్రుల కమిటీ నియమించారు. ఈ కార్యక్రమంలో సెక్రటేరియట్లో శుక్రవారం ఉదయం 11:30 ప్రభుత్వం నియమించినటువంటి అధికారులతో కమిటీతో జేఏసీ నేతలు ముందుగా చర్చలు జరిపారు. తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత మంత్రులతో చర్చలు జరిగాయి. మెట్టు దిగని బండి, పట్టుబిడని సిపి. రైట్, రోడ్డుపై ముఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. శుక్రవారం ఉదయం శంకర్గౌడ్ మృతి, అల్లుడి గ్రామమైన ముత్తోజిపేటకు డెడ్ బాడీ తరలింపు. ఇక పరామర్శకు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకర్ గౌడ్ డెడ్ బాడీని స్ట్రెచర్పై నర్సంపేట ఆర్టీసీ ఇప్పుడు తరలించే ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు. మండుటెండలో హైవేపై 3 గంటల పాటు కేంద్ర మంత్రి ఆందోళన. బంధువుల ఆగ్రహంతో వెనుదిరిగినటువంటి సంజయ్ సిపి. ముగిసిన అంత్యక్రియలు. 3 రోజులు కొనసాగినటువంటి ఆర్టీసీ సమ్మె. డిపోల ముందు బస్టాండ్లలో డ్రైవర్ శంకర్ గౌడ్కు కార్మికులను ఇవ్వాలి. అత్యంత భారీ బందోబస్తు మాత్రం నిర్వహించినటువంటి పోలీసులు. అంతంత మాత్రంగానే తిరిగిన బస్సులు ప్రయాణికులకు తప్పని తిప్పాలి. రైట్, ఫార్మా కంపెనీలకు తప్పులకు ఇక కోర్టు కేసులు లేవు. రాష్ట్రంలో అమల్లోకి జన విశ్వాస్ రూల్స్. తప్పు చేస్తే జైలుకు బదులు ఫైన్ కట్టేలా వెసులుబాటు. కంపౌండింగ్ అథారిటీ సర్వే అధికారులు. నేడు కవిత కొత్త పార్టీ. మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్లో ఆవిర్భావ సభ. పార్టీ పేరు, ఎజెండా ప్రకటించనున్న కవిత పలువురు నేతలకు చేరే అవకాశం. 10 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో అద్వయ కన్వెన్షన్ సెంటర్లో రాజకీయ పార్టీని ఆమె ప్రకటించనున్నారు. రైట్, ఆమె ప్రకటించనున్నారు, బాగానే ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఇటు బీఎస్పీ పార్టీ ఉండే వాళ్ళు ఆయన రాజీనామా చేసి ఇందులో జాయిన్ అయ్యారు. సో ఇంకా పార్టీస్ ఏమున్నాయంటే తెలంగాణ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి పార్టీ ఉండే వైఎస్ షర్మిలది ఆమె కాంగ్రెస్ పార్టీని విలీనం చేసి ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయాల్లో తాము చురుగ్గా పాల్గొంటుంది. సో కవిత రాజకీయ పార్టీ ఏదైతే ఉందో ఇది రాబోయే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాల్లో ఎట్లాంటి ఊపు చూపించబోతోంది, ఎట్లాంటి ప్రభావం చూపించబోతుంది, ఓటు చీల్చే అవకాశం ఉందా, లేకుంటే ప్రజల పక్షాన ముందుగా వెళ్ళి మాట్లాడే అవకాశం ఉందా అని చూడాలి. సో ఆమె పార్టీకి సంబంధించినటువంటి విషయంలో చూసుకుంటే కనుక కల్వకుంట్ల కవిత గారికి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ పార్టీ. భూ సమస్యలకు సమగ్ర సర్వేను పరిష్కారం. గ్రామ యూనిట్గా ఎంజాయ్మెంట్ సర్వేను సూచిస్తున్న నిపుణులు. రికార్డులకు ఫీల్డ్తో వాస్తవాలకు పొందలేని పరిస్థితి. శాటిలైట్ ఇమేజెస్తో సరిహద్దులు తేల్చకుండా మ్యాపింగ్కు ఇబ్బందులు. నిత్యం ఏదో ఒకటి రైతుల గుట్టు పంచాయతీలు. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ ఆశయం మంచిదే, అయినా ఆర్చల్లో అన్ని అడ్డంకులే. ప్రయోగాత్మక ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకున్న రాష్ట్ర సర్కారు. భారత్పై అనుచిత వ్యాఖ్యలు వ్యతిరేకత. ట్రంప్ మొన్న భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు కదా, దానికి సంబంధించినటువంటి అది. రైట్, హుంగ్లీ నదిలో మోదీ బోటు షికారు. రైట్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలటువంటి
టైంలో బిజీగా ఉన్న మోదీ శుక్రవారం ఉదయం కోల్కతాలోని హుగ్లీ నది తీరంలో కాసేపు ప్రశాంతంగా గడిపారు. నదిలో బోటు ప్రయాణం చేస్తూ కూడా గంగామాతకు నమస్కరించారు. స్వయంగా కెమెరా పట్టుకొని హుగ్లీ నది అందాలను, ఐకానిక్ హౌరా బ్రిడ్జ్, విద్యాసాగర్ సేతులను కూడా ఫోటోలు తీశారు. వీటికి సంబంధించిన చిత్రాలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బీజేపీలోకి రాఘవ్ చద్దా యాప్ నుండి కూడా మరో 6 ఎంపీలకు చేరుతున్నటువంటి ప్రకటన. రైట్, ఇది ప్రధానంగా వచ్చినటువంటి వార్తలు. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక ఇటు ఆర్టీసీ కార్మికులు కానివ్వండి, ఇటు జేఏసీ నాయకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అయితే మద్యం పాలసీ ఏదైతే ఉందో, లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఒక్కొక్కటిగా గుట్టలుగా బయటకు వస్తున్నాయి. అక్రమ ఆస్తుల అర్జనలో భాగంగా ఇటు 5-6 మొత్తం కూడా కలిసి దాన్ని పాలసీని ముందుకు సాగించారు. సో ఈడీ అనేది తన దూకుడు పెంచింది. సో మొత్తం మీద ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏది ఉంది ఈరోజు అని అంటే కనుక, కవితకు సంబంధించినటువంటి పార్టీ ఆవిర్భావం ఉంది ఈరోజు. పార్టీ ఆమె పేరు కానివ్వండి, ఎజెండా కానివ్వండి, తర్వాత ఆ యొక్క విధి విధానాలు కూడా ఈరోజు ప్రకటిస్తూ ఉంది. ఎవరెవరు చేరుతారో మరి ఏందనేది సస్పెన్సింగ్గా ఉంది. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, అలాగే ఇటు జాతీయ రాజకీయాలకు సంబంధించి, అలాగే ఏపీ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి వార్తా విశ్లేషణ ఇప్పటివరకు చూసాం. ఇది ఇవాల్టి పేపర్ అనాలిసిస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ప్రైమ్ 9.